సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వెంకీ. ఈరోజు వచ్చేసి మొట్టమొదటి రైడ్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మొట్టమొదటి రైడ్ వచ్చేసి పార్సల్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది భయ్య. 161 అప్రాక్సిమేట్లీ 162 ఎంతో ఎగ్జాక్ట్ చూడలేదు. సో అత్తాపురం చూపిస్తుంది. మరి పార్సల్ అనేది ఏమి ఇస్తారో చూద్దాం. ఏంది భయ్య నిన్నటి మారే చేస్తుంది. ఈరోజు కూడా స్టార్టింగ్ పార్సల్ పడింది. సరే ఇప్పుడు వెళ్తే ఆల్మోస్ట్ కస్టమర్ పికప్ లొకేషన్ వచ్చేసాము. మరి పార్సల్ అనేది ఏమి ఇస్తారు చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బాస్. అండ్ ఈరోజు వచ్చేసి ఎంత అమౌంట్ ఎర్న్ చేయగలమో చూద్దాం. అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12 గంటలు అయింది. ఎవరన్నా ఉదయాన్నే బయలుదేరుతారా బాబు, 4-5కు బయలుదేరి 11-12కు వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంటారు. నేను అలా కాదు. ఏమైంది ఏంది యాక్సిడెంట్, లైవ్ యాక్సిడెంట్. మరి నాయన ఏం స్టార్టింగ్ ఏందో అది, ఇదేనా? అప్పక మడ్గార ఇరిగిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ ఇది అనమాట. ఆయన అలా గుద్దేసినాడు పాపం. ఏమో లేదు గాయ్స్, జాగ్రత్తగా ఉండండి బాస్, ఓకేనా? సో ఆల్మోస్ట్ కస్టమర్ లొకేషన్ అయితే వచ్చేసాము. ఎక్కడున్నాడు అతను? ఇది పార్సల్ వేసారంటారు. ఏం కారు రంగుటి రామకంటారు స్వామి, భయం అవుతుంది నాయలరా. ఇంకా నాకు పెళ్ళి కూడా కాలేదు. సో గాయస్ ఇప్పుడైతే ఏదో డాక్యుమెంట్ ఇచ్చారు, ఇది డాక్యుమెంటేషన్ అనమాట. సో అత్తాపూర్ అని చూపిస్తుంది. సో 17 kilometers and 37 minutes ఓన్లీ. దెర్ ఇస్ నో ట్రాఫిక్ ఫ్రమ్ హియర్ బికాజ్ ఈరోజు శనివారం కాబట్టి. రాత్రి వేళల్లో ఎందుకు ఈరోజు కొద్దిగా మనసు ప్రశాంతంగా ఉంది బాస్. అంటే ఎందుకంటే విసిగి ఏదో అంటారు చూడు, విసిగిపోయి కన్నీళ్ళు రాక ఇంకిపోయి లాస్ట్కి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉండే పరిస్థితి భయ్యా ఇది. సో అత్తాపూర్కి వెళ్తున్నాం, లెట్స్ గో. ఇలా పార్సల్ అన్నమాట మన మొట్టమొదటి రైడ్ ఇది మాట, మొట్టమొదటి పార్సల్. చూద్దాం ఈరోజు ఎంత అమౌంట్ వస్తుందో. సో టైం అయితే ఎగ్జాక్ట్ 12 గంటలు దాటింది. శనివారం కాబట్టి ఆర్డర్స్ చూద్దాం, అది ఒక్కోసారి ఉంటుంది ఒకసారి ఉండకపోవచ్చు. ఇప్పుడైతే 163 రూపీస్ అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నా. అండ్ మొట్టమొదటి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ అంటే అత్తాపూర్ ఏరియాలో ఉన్నాం బాస్. 163 రూపీస్ ఫస్ట్ రైడ్ కంప్లీటెడ్. అండ్ సెకండ్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం. సో మరి నెక్స్ట్ ఆర్డర్ ఏమొస్తుంది అనేది వెయిట్ చేస్తాం బాస్. ఈరోజు శనివారం, ఈరోజు శనివారమా శుక్రవారం కదా. సో భయ్య ఇప్పుడైతే సెకండ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను ర్యాపిడో. సో కస్టమర్ వచ్చేసి జస్ట్ 450 మీటర్ దూరంలో ఉన్నాడు. అండ్ ఎక్కడికంటే హెచ్ఎంటీకి రామాలయం చూపించింది. మేబీ కూకట్పల్లి ఆ ఏరియా అనుకుంటున్నా. ఓకే, ఇది మన సెకండ్ ఆర్డర్. ఇది అమౌంట్ వచ్చేసి 140 ఎంతో చూపించింది, 140. ఓకే నాకు ఇది మన సెకండ్ ఆర్డర్ అనమాట. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ చూపిస్తుంది, 30 నిమిషాలంట. సో ఎక్కడ ట్రాఫిక్ లేకుండా పతా ఉండొచ్చు బాస్. సో 16 కిలోమీటర్లు 30 నిమిషాలు. ఎక్కడంటే ప్రగతి నగర్ చూపిస్తుంది భయ్య. ఇది మన సెకండ్ ఆర్డర్ ఇది. సో ఈరోజు కూడా అన్నం తినేది లేదు మధ్యాహ్నం పూట, రోజు అంతే. తినమ్మ జీవితం, అన్నం తినాలి లేదు స్వామి, ఏం చేయాలంటావు? సో గైస్ ఇప్పుడైతే 182 రూపీస్ మనం క్యాష్ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే 2 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ ఈరోజు మాకు 310 రూపాయలు బాస్. ఈరోజు మనం టుడే ఎర్నింగ్స్ చేసింది 2 ఆర్డర్లు కంప్లీట్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ప్రగతి నగర్ ఏరియాలో ఉన్నాం. 2 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి ఆయన ఈ రోజుకి. రామచంద్ర బాసు ఇప్పుడు 3వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసా. మక్కలని చూపించింది. మక్కలు వెళ్తే మక్కలు ఏదైనా ఇలా అక్కడి నుంచి ఖాళీగా రావాల్సి వస్తుందేమో. సో 537 రూపాయలు ఎంత చూపించింది బాసు.
ఇక్కడ నుంచి ఆర్డర్లు పడతాయా పడవా అనేది అన్నెసరీ. కానీ ఇప్పుడు 530 రూపాయలు యాక్సెప్ట్ చేశాను. సరే వెళ్దాం పదా. మరి ఏం పార్సల్ ఇస్తారనేది సస్పెన్స్. చూద్దాం. మక్కెల ఏదో ఉంది బాసు, అది సరే చూడలేదు ఎగ్జాక్ట్లీ. చూద్దాం. కిలోమీటర్ చూపిస్తున్నాయ్యా. ఇదేదో మోటార్ తీసుకున్నా, పార్సల్ మోటార్ అన్నమాట. 45 కిలోమీటర్లు. తుక్కుగూడ అంట. 45 కిలోమీటర్లు, గంట 20 నిమిషాలు. ఇంకా ట్రాఫిక్ జామ్ అయింది, అర్థం కావట్లేదు. ఏమన్నా యాక్సిడెంటా లేదా బండి పంచరా? బండి పంచర్ అయిందన్నమాట ఫ్రెండ్స్, అది మ్యాటర్ ఆడ. అందువల్ల ట్రాఫిక్ జామ్ అయింది మిత్రమా. మరి అంత తినబోతుందేమో. డౌన్ అవుతుందా? ఏం ఒక పక్క పోతుంది, ఇట్లా పోతుంది, పక్క డౌన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ తుక్కు కూడా వచ్చేసామమ్మ, తుక్కు కూడా వచ్చేసాను. 627 రూపీస్ అయింది. అండ్ వాళ్ళు ఎంత ఇచ్చారంటే 720 ఇచ్చారు బాస్ వాళ్ళు. 627 అయితే 720 ఇచ్చేసారంటే ఒక 100 ఎక్స్ట్రా ఇచ్చారు. అది కొన్ని బరువు కాబట్టి. సో ఇప్పుడైతే టోటల్ అమౌంట్ వచ్చేసి మామూలుగా ఈరోజు 937 రూపీస్ అనమాట. జస్ట్ 937 రూపీస్ టుడే ఎర్నింగ్స్ అనమాట అఫీషియల్గా. కాకపోతే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు పాపం తను. చాలా లాంగ్ నుంచి వచ్చావు బాయ్ పిల్లగాయ అని చెప్పేసి ఆయన సంతృప్తి మేరకు ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. మరి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఐశ్వర్య నాకేం రాకపోయినా ఏదో ఉన్న. ఇప్పుడైతే 3 ఆర్డర్ కంప్లీట్ అయింది బాస్. అయితే అఫీషియల్గా మనం సంపాదించింది ఈరోజు 937 రూపీస్ భయ్యా. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే తుక్కుగూడలో ఉన్నాం. సో ఇక 4th ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాయ్. ఇక్కడ నుంచి ఆర్డర్స్ తక్కువ పడవచ్చు, కాకపోతే కొంచెం ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకుందాం. ఎందుకంటే బండి చాలా లాంగ్ నుంచి వచ్చింది. నేను కూడా టీ తాగాల. పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఇంకా స్నాక్స్ లాంటివి ఏమన్నా సమోసా తిందామా చూద్దాం. సో గాయ్స్ ఇప్పుడైతే 4th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. 255 రూపాయలంట. మేబీ నారాయణ కూడా అనుకుంటున్నా. 25 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇప్పుడు కస్టమర్ వచ్చేసి జస్ట్ 1.1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. అండ్ ఎంత తుక్కుగూడ అనమాట. తుక్కుగూడలో ఇది తుక్కుగూడకు నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. దాని అబ్బా ఏం చేద్దామండి. ఎంత తుక్కుగూడ గాయస్. రాయిలాగను ఈ తుక్కుగూడలో నేను సాంగ్ అవుతుంది. అదిలే బాగోదు. ఇంకా ఒక 600 మీటర్ల దూరంలో ఎంత పక్కా పల్లెటూరు ఉన్నట్టుకొని మన ఊళ్ళల్లో కానీ ఊరిపోయినంత ఫీలింగ్ వస్తుంది నాకు. ర్యాపిడో పికప్ కోసం వెళ్ళలేదు మాము. అనేది ఏమంటారు దాన్ని, ర్యాపిడో పికప్ కోసం వెళ్ళినట్టుగా ఉంది. సారీ, ర్యాపిడో పికప్ కోసం పోయినట్టుగా లేదు మామ, ఏదో ఊరి పోయినట్టుగా ఉంది. అబ్బా స్మెల్ భలే వస్తుంది మామ తెలుసా. వరి. ఏ హాయ్ ఫ్రెండ్స్, హాయ్. సో ఇక్కడ నుండి 28 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుండి 28 కిలోమీటర్స్ చూపిస్తుంది. 55 నిమిషాలు. హ్యాబిట్స్.
ఎస్ 28 కిలోమీటర్లు 50 నిమిషాలు అంటే పెద్ద. మనం ఇప్పుడైతే 261 రూపీస్ ఎన్ను అంటే క్యాష్ కలెక్ట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం ఎంత అమౌంట్ వచ్చిందంటే వరు ఆగండి అయ్యా, వస్తూనే ఉండే ఇంకా ఆర్డర్లు. వరు 1203 రూపాయలు బాస్. ఈరోజు కూడా ఎన్నింగ్స్ అనమాట, 4 ఆర్డర్లు కంప్లీట్. 1203. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే హ్యాబిట్స్లో ఉన్నాం బాస్. వరు ఆగండి అయ్యా, వస్తూనే ఉన్నాయి. సైనిక్ పూరి ఇప్పుడైతే ఇంకొక పార్సల్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఎక్కడంటే నాక్రామ్ కూడా చూపిస్తుంది. 165 రూపీస్ అంట. ఓకే, బట్ ఇక్కడ నుండి 900 మీటర్స్ దూరంలో ఉంది పికప్ లొకేషన్. మరి ఇప్పుడు ఏమి ఇస్తారో చూద్దాం మరి. ఓకేనా, పార్సల్ ఇది కూడా. ఈ పార్సల్ ఏమి ఇస్తారు అనేది సస్పెన్స్తో కూడిన మిస్టరీ. మిస్లో తప్పదు కానీ చూద్దాం. 2 మినిట్స్ తర్వాత అర్థమైందిగా మనకు. జగదీష్ మార్కెట్ భయ్యా ఇది. ఓకే, జగదీష్ మార్కెట్. ఇక్కడంతా ఇవి సెల్ ఫోన్లు, యాక్సరీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిందన్నమాట. ఎక్కడి నుంచో వాళ్ళు ట్యాబ్లో బుక్ చేస్తారు. సో ఇవన్నీ అవే అన్నమాట. ఇక్కడ ఇదేనా పరాస్ మొబైల్. ఒకప్పుడు ఇక్కడ వీడియో కూడా తీసాను అంత పూర్తిగా. సో భయ్యా ఇదంతా జగదీష్ మార్కెట్. ఇది ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ చూపిస్తుంది, 43 మినిట్స్. ఇది మొత్తం జగదీష్ మార్కెట్ భయ్యా. ఇది ఇక్కడ ఐఫోన్లు, అమ్మ ఫోన్లు, ఐఫోన్లు అన్నీ ఉంటాయి. మామూలుగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి నేను ఎక్కడో కొన్నా పోయా, అక్కడ ఐఫోన్ 13, 14 మరి 3000 కొన్నా పోయా ఇక్కడ ఏరియాలో. ఇక్కడ అన్నీ ఉంటాయి మ్యాక్సిమం మొబైల్స్. ఏ మొబైల్ కావాలండి, సామ్సంగ్ కానీ, వివో, ఒప్పో, రియల్మీ, తోటకూర కట్ట అన్నీ ఆల్మోస్ట్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి మీరైతే ఇది దీని పేరు వచ్చేసి జగదీష్ మార్కెట్ అంటారు. ఒకసారి కొట్టండి నెట్లో, జగదీష్ మార్కెట్ అంటే చాలా చీపెస్ట్ మొబైల్స్ దొరికి చూడరన్నమాట ఇవన్నీ. సో అది ప్రైస్. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి 16 కిలోమీటర్లు చూపిస్తుంది, 44 మినిట్స్ చూపిస్తుంది. అయితే ట్రాఫిక్ మాత్రం బాగానే ఉంది భయ్యా, తప్పదు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బాస్. ఇది మన 4వ ఆర్డర్. ఇది అంతేనా? 4వ ఆర్డరా 5వ ఆర్డరా చెప్పు. ఈ మధ్య మతిమరుపు ఎక్కువ పోయింది భయ్యా, చెప్పనా? 4వ ఆర్డరా 5వ ఆర్డరా చెప్పు ముందు. సరే చెప్తా ఉండండి. ఆల్ ఆర్డర్స్లోకి వెళ్తే 5వ ఆర్డర్ భయ్యా. సారీ ఇది మన 5వ ఆర్డర్. ఇది అట్లుంటుంది మనతోటి. 5వ ఆర్డర్. ఇది 160 రూపాయలు వస్తుంది భయ్యా. ఇప్పుడు గచ్చిబౌలి వెళ్ళాలి, గచ్చిబౌలి అనమాట. గచ్చిబౌలి అంటే ఇంకా ఈ టైంలో సినిమా చూపిస్తా మామా, సినిమా చూపిస్తా మామా అన్నట్టే కదా. ఓకే చలో. అలాగే ఇప్పుడైతే 165 రూపీస్ అయితే టుడే ఏం చేశాను. 165 రూపీస్ అనమాట. అండ్ ఏం చేస్తాను, ఆటలు వస్తూనే ఉంది, కాసేపు రాగలేవా. సో మొత్తానికి హీరో వచ్చేసి అండ్ యాప్ దిగితే కానీ ఓపెన్ అయిపోదు బొచ్చులు ఒకటి. 1368 భయ్యా. 5 ఆర్డర్లు కంప్లీట్, 1368. అండ్ ఇప్పుడు ఎక్కడున్నామంటే జ్ఞానక్రామ్ గూడ, అది మ్యాటరు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 6వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి వాటర్ కావాలి భయ్యా, పొద్దున్నుంచి తినలేదు తాగలేదు. 1368. మనం స్టార్ట్ చేసింది 8 గంటలకు, మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకు స్టార్ట్ చేసింది భయ్యా, అది మ్యాటరు. సో ఇప్పుడైతే 6వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన, ఇక్కడ నానక్రామ్ గూడ నుంచి మాదాపూర్ అంట.
రూపాయలు 100 ఎంత చూపించింది, నేను ఎంత అబ్జర్వ్ తెలియదు. సో వెళ్ళేసి పికప్ చేసుకొని మాదాపూర్ వెళ్దాం బాస్. ఈరోజు పొద్దునుంచి తినలే కదా, తినే టైం కూడా అయినది. తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామా లేదా అని చెప్పేసి తర్వాత ఆలోచిద్దాం. కానీ ముందు ఇతన్ని పికప్ చేసుకొని డ్రాప్ చేసిన తర్వాత ఆలోచించుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే 750 మీటర్ దూరంలో ఉన్నాడు, 750 మీటర్ల దూరంలో ఉన్నాడు అతను. సో వెళ్దాం. వినయ్ ఓకే, ఇదర్ సే 9.6 kilometers 22 minutes. ఓకే చలో. 132 అయితే క్యాష్ కట్ చేసిన భయ. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇవి వస్తానంటాయి, ఇవి ఆగవన్నమాట. నాకు అర్థమైంది. 1483 భయ్య. ఇప్పుడు మనం అమౌంట్ వచ్చేసి 1483 అనమాట. సో ఎన్ని ఆటలు ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అయ్యప్ప సొసైటీలో కాదు, సొసైటీ దగ్గర ఉన్నాము. అండ్ ఈరోజు వచ్చేసి మొత్తం ఎన్ని ఆటలు చేసాము, మొత్తం అన్నట్టు మొత్తం ఏడగడ్డ గుడ్డు మొత్తం కలిపి కూడా ఆడ 6 ఆటలేక చేసింది. 6 ఆర్డర్స్ కంప్లీట్. 1483. ఇప్పుడు కొంచెం తినేసి మళ్ళీ యుద్ధం చేద్దామా లేదా అనేది సస్పెన్స్ అనమాట. చూద్దాం. 1483 భయ్య. అది ఈరోజు టుడే. ఇంతవరకు మనం 7th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశారనమాట. అండ్ ఎక్కడంటే బాలనగర్ అని చేసి చూపిస్తుంది. బాలనగర్ అంటే 139 ఎంతో అమౌంట్ చూపిస్తుంది బాస్, బాలనగర్ అని. మన 7th ఆర్డర్. సో ఈరోజు 2000 కాదు భయ్యా, నాకు తెలియక అడుగుతా. మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టా, 12 నుంచి. మళ్ళీ మధ్యలో 1 గంట రిజిస్టర్ తీసుకున్నా, మళ్ళీ ఇప్పుడు 1 గంట రిజిస్టర్ తీసుకున్నా. ఇప్పటికే 1400 చిల్లర వచ్చింది. సో ఇంకొక గంటన్నర ఉంది. 2000 రేపు ప్లాన్ చేద్దాం. సో కస్టమర్ వచ్చేసి జస్ట్ 230 మీటర్ల దూరంలో ఉన్నారు. అండ్ అంతే, వెళ్ళేసి పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం బాస్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంజనేయుడు నీవాడు. లా 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 లా. 13 కిలోమీటర్లు ఉందా? 13 కిలోమీటర్లు. నాకు 12 కిలోమీటర్లు చూపించింది. నాకు 12 చూపించింది, కానీ ఇక్కడ 13 చూపిస్తుంది. 178 రూపీస్ అయితే అమౌంట్ వచ్చేసింది పాప. అండ్ ఇప్పుడైతే మనము 16262 1620 రూపాయలు భయ్యా. 7 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. 1626. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే చింతల దగ్గర ఉన్నమాట. ఇటు 1620 రూపాయలు. 2688. ఎక్కడ లొకేషన్? ఎక్కడ? నాసింగ్యా. సూపర్. 21 కిలోమీటర్స్ ఉందా? 33. 21 కిలోమీటర్స్ 33 minutes. 21 కిలోమీటర్స్ ఉంది నుంచి. సో ఇప్పుడైతే 253 రూపీస్ క్యాష్ కలెక్టెడ్ అనమాట. రేటింగ్ ఇద్దాం. అండ్ ఇప్పుడు ఎంత అమౌంట్ ఏం చేసామంటే డేట్ మారింది కదా, 22 1866 రూపాయలు బాస్. 8 ఆర్డర్లు కంప్లీట్. 1866. చూసావా? 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చేస్తే 1866 రూపాయలు వచ్చింది అన్నమాట. అంటే 12 గంటలు డ్యూటీ చేస్తే 12 గంటలు పూర్తి చేయలేదు. మళ్ళీ మధ్యలో 1 గంటన్నర నైటు తినడానికి వెళ్ళాను, ఈసారి గంట సేపు. అలాగే మధ్యాహ్నం కూడా 1 గంట రిస్ట్ అనమాట. అంటే 2 గంటలు తీసేయండి. 10 గంటలు కష్టపడితే 1860 రూపాయలు వచ్చిందనమాట. ఆ లెక్కన కొంచెం గట్టిగా కష్టపడితే డైలీ 2000 రూపాయలు చేయొచ్చు కదా. మరి ఇంత చిన్న లాజిక్ నేను ఎలా మిస్ అయ్యానబ్బా. సో అది గైస్ విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాసు. ఓకేనా? ఈరోజు అయితే 8 ఆర్డర్లు కంప్లీట్ చేసినాం. అంతే 1866 రూపాయలు వచ్చేసింది బాస్. ఓకేనా? అది మ్యాటర్.